లోటస్ లెజెండ్స్ వర్సెస్ కాంగ్రెస్ కింగ్స్. కాళేశ్వరం పిచ్ పై కాస్కోమంటున్నాయి బీజేపీ కాంగ్రెస్ జట్లు. ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ తరపున బ్యాటింగ్ చేస్తున్నారని కాంగ్రెస్ నేత మధు యాష్కి విమర్శిస్తే, రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయ కోణంలో చూడొద్దని కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. బీజేపీ కాంగ్రెస్ మధ్య కాళేశ్వరం నీళ్ల లొల్లి ముదిరింది. ఎల్నినో దృష్ట్యా విపక్షాలపై విమర్శలు మాని కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణం కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయాలని సూచించారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. సుందిల్లా అన్నారం 2024లోనే గ్రౌటింగ్ చేసినట్టుగా చెప్తారు. గ్రౌటింగ్ అంటే అర్థం ఏంటంటే ఎక్కడెక్కడైతే లీకేజెస్ ఉంటాయో, ఎక్కడెక్కడైతే బుంగలు పడతాయో అవన్నీ కూడా మూసేసినట్టుగా. కాబట్టి దీన్ని చెప్తుంది ఎన్డీఎస్ఏనే. కాబట్టి తక్షణమే మనకు ఎంత రిక్వైర్మెంట్ ఉందో, మోటార్ల లెవెల్ నడవడానికి ఎంత రిక్వైర్మెంట్ ఉందో, సుందిల్లా అన్నారంలో నీళ్లు స్టోరేజ్ పెట్టుకొని నీవు ఎన్డీఎస్ఏని కన్విన్స్ చేసుకొని, ఇప్పుడున్నటువంటి గంభీరమైన పరిస్థితులలో మా రైతాంగానికి పంటలు ఎండిపోతూ ఉన్నాయి, తాగునీళ్ళు లేవు అని చెప్పి కన్విన్స్ చేసుకొని యుద్ధ ప్రాతిపదికపై పనిచేయాలని చెప్పి ఇవాల్టి కూడా మనం డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ నేతలు తప్పు చేస్తే శిక్షించకుండా 2 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నారన్న ఈటల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి గౌడ్. కాళేశ్వరంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఓ మాట, రాష్ట్ర అధ్యక్షుడు ఓ మాట, బీజేపీ ఎంపీ ఓ మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ బీఆర్ఎస్ పరోక్షంగా సహకరించుకుంటున్నాయన్నారు మధు యాష్కి. బీఆర్ఎస్ ఆనాటి ప్రభుత్వంలో ఎవరు పెద్దలున్నా, ముఖ్యమంత్రి కావచ్చు, ఏ మంత్రులైనా కావచ్చు, పనిష్మెంట్ ఇవ్వమంటున్నా. ఒకవేళ డిజైన్లు తప్పు చేస్తే ఇంజనీర్లకు పనిష్మెంట్ ఇవ్వి. ఒకవేళ కాంట్రాక్టర్లు కనుక క్వాలిటీగా కట్టకపోతే వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వు. 2.5 సంవత్సరాలు అయితే అధికారం వచ్చి ఇవాళ ఈ కాళేశ్వరం 1,00,000 కోట్లు అంటున్నావు. ఏం చేసినావు చెప్పండి? నీకు చేసే దమ్ము లేదు. నీకు కేవలం మాటలతో కాలం గడుపుకొని ఈ 5 ఏళ్ళనింత సంపాదించుకొని బయటపడాలనేటువంటి ఆలోచన తప్ప నీకు ప్రజలు గుర్తుపెట్టుకునే పరిపాలన అందించినటువంటి సోయి నీకు లేదు. బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు వచ్చేసి కాళేశ్వరం పైన కల్వకుంట్ల కుటుంబం ఏటీఎంగా వాడుకుని దోచుకుంది దాచుకుందని చెప్పి అంటాడు. ఆ పార్టీ ఎంపీగా ఉంటూ బీఆర్ఎస్ పార్టీ విభేదించి వచ్చి అప్పుడు ఫైనాన్స్ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇవాళ కాళేశ్వరం పైన 1,00,000 కోట్ల అవినీతి అంటారు. కాంగ్రెస్ వాళ్ళు తెలివి లేకుండా మాట్లాడుతున్నారు. మల్లన్న సాగరు, ఈ సాగరు, ఆ సాగరు, కొండపోచమ్మ సాగర్ అని చెప్తా ఉన్నాడు. మళ్ళీ ఈ సాగర్లలో ఎంత నీళ్ళు వచ్చేసినాయి? మీరు మీ యొక్క పార్టీ జాతీయ అధ్యక్షుని విభేదిస్తున్నారా? దీన్ని బట్టి అర్థమవుతుందనంటే కల్వకుంట్ల కుటుంబం చేసిన అవినీతి పైన కేంద్ర ప్రభుత్వ సంస్థలు, నిఘా సంస్థలు ఎంక్వైరీ చేయాలి. అవినీతి నిరూపించి వాళ్ళని జైలు పెట్టాలి. అది కప్పిపుచ్చడానికి కొరకు వెళ్ళి వాళ్ళ బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఒక మాట అంటాడు, ప్రధానమంత్రి ఒకటి అంటాడు, హోంశాఖ మంత్రి ఒకటి అంటాడు. వాళ్ళ పార్టీ ఎంపైన ఈటెల రాజేందర్ గారు పరోక్షంగా సమర్థిస్తున్నాడు. అంటే దీన్ని బట్టి అర్థమేమవుతుందనంటే బీజేపీ పార్టీ బీఆర్ఎస్ ఒంటరిగా ఓడించే స్థితిలో లేం. కాబట్టి డైరెక్ట్ కలిసి పోటీ చేస్తే మైనార్టీ ఓట్లు, దళిత ఓట్లు దెబ్బతింటాయనే భయంతో పరోక్షంగా సహకరించుకుంటూ పార్లమెంట్ ఎన్నికలు సహకరించిన రీతిలో ఆ విధంగా మాట్లాడుతున్నట్టు కనబడతాం. కాంగ్రెస్ నేతల విమర్శలపై మళ్లీ స్పందించారు ఈటెల రాజేందర్. ఇది రాజకీయాలు మాట్లాడే సమయం కాదన్నారు. కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయాల్సిందే అన్నారు. ఇప్పుడు రాజకీయాలు మాట్లాడే సందర్భం కాదు ఇది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతాంగం యొక్క కళ్ళల్లో నీళ్లు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇలా తాగే నీళ్లకు నోచుకోకుండా ఇబ్బంది పడేటువంటి ప్రజానికానికి ఒక నీళ్ళు ఇవ్వాల్సిన అక్కడ ఉంది. కాబట్టి విజ్ఞతతో మాట్లాడాలని నేర్చుకోమని చెప్పి కోరుతున్నారు. కాళేశ్వరం విషయంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనబడడం లేదు.